Hello, hi, welcome to Maha TV viewers and welcome back to Be Honest with Shravani. లక్ష్మి అని ఒకరిని టీజ్ చేయాలన్నా, ఎందుకే రమణమ్మ అని పెళ్ళిని ఎస్కేప్ చేయాలన్నా, నక్లీస్ గోల్స్ లాంటి జానపదమైన ఇలాంటి సాంగ్స్ ఇంకా మనం ఎప్పుడు వింటూ ఉన్నాము అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మన రఘుకుంచె గారు. సార్, వెల్కమ్ టు మహా టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్పెషల్లీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ శ్రావణి గారు. అంటే మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు. అయ్యో సార్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ ఇన్ పర్సన్ బికాజ్ ఐమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ అండ్ సాంగ్స్. యాంకర్, ఫస్ట్ యాంకర్, తర్వాత యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, తర్వాత సింగర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ యాక్టర్ కదండి. రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కూడా. ఈ 5 డిఫరెంట్ జోన్స్కి మీరు నంది అవార్డ్స్ తీసుకున్నారు కదా, అది చాలా రేర్ అండ్ చాలా యూనిక్ థింగ్ అని చెప్పుకోవాలి మనం. అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడే. అంటే ఓకే, చేసే పని మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనేది ఒక చిన్న ఏమంటారని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి రైజ్ అయింది. అంటే అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం అంతే. సో ఈ నెల 17 రిలీజ్ అవుతున్న గేదెల రాజు మూవీ, అసలు ఏంటి సార్ నేమ్ చెప్పండి ముందు, నేమ్ గురించి. వై గేదెల రాజు అండ్ హౌ ఇట్ వాస్ కనెక్టెడ్ టు కాకినాడ? ఒక 15 years బ్యాక్ ఎప్పుడు అక్కడ కొంచెం ఆయిల్ మాఫియా, ఇప్పుడు మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే కోనసీమ ఈ ఏరియాలో కొంచెం ఆయిల్కి సంబంధించిన ఇది ఎక్కువ ఉన్నాయి కదండి. ఆ టైంలో ఏదో కొన్ని ఆయిల్ మాఫియా సంబంధించిన స్కామ్స్ జరిగాయి అనమాట. సో బేస్డ్ ఆన్ అతను రాసుకున్న కథ, అది చైతన్య మోటూరి రాసుకున్న కథ. ఒక 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 టౌన్లో, కాకినాడ లాంటి ఒక, అదే కాకినాడ మనం సిటీ అనొచ్చేమో, అలాంటి టౌన్లో ఒక రౌడీ షీటర్స్, ప్రతి టౌన్లో రౌడీ షీటర్స్ అనే వాళ్ళు ఉంటారు బేసిక్గా. వాళ్ళు కొన్నాళ్ళు రూల్ చేస్తారు అక్కడ. చాలా మీరు ఏ ప్లేస్లో చూసుకున్నా, మీకు ఏపీ తెలంగాణలో ఎక్కడన్నా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు వినిపిస్తుంది మనకి. అలాంటి పేరు అనమాట అది. సో గేదెల అనేది ఏంటంటే అతను మిల్క్ బిజినెస్ నుంచి అతను వస్తాడనమాట. సో జనరల్గా గోదావరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వీళ్ళు చేసే ప్రొఫెషనే సమ్టైమ్స్ సర్నేమ్ అయిపోతుంటుంది, ఇంటి పేరు అవుతుంది. సో అలా అతనికి ఆ గేదెల రాజు, ఒరిజినల్గా సినిమాలో భగవాన్ రాజు అతని పేరు, గేదెల రాజు అని అతనికి ఒక సార్థక నామంలాగా వచ్చిందనమాట. అది ఇట్స్ ఎ మర్డర్ మిస్టరీ. స్టోరీ పరంగా చెప్పాలంటే ఫస్ట్ సీన్లోనే గేదెల రాజుని మర్డర్ చేస్తారు. అక్కడి నుంచి కథ ఓపెన్ అవుతుంది. నాన్ లీనియర్ ఎడిటింగ్ లాగా మీకు ప్రస్తుతం బ్యాక్ అలా వెళ్తూ ఆ క్లైమాక్స్లో ఒక సూపర్ ట్విస్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది. 20 minutes బిఫోర్ బ్రిలియంట్ ట్విస్ట్ అనమాట అది. అది అప్పటిదాకా ఉండే సినిమా ఒక ఎత్తు ఉంటుంది, ఆ ట్విస్ట్ ఒక ఎత్తు ఉంటుంది. అక్కడి నుంచి ఆడియన్ అనేవాడు అమ్మాయి నా డబ్బులు కిట్టుబాటు అయిందిరా అని ఫీల్ అవుతాడు. సో నేను కనెక్ట్ అయింది కూడా ఆ సినిమా ఆ ట్విస్టే. అదే అడగబోతున్నాను, ఏ విషయం మీకు నచ్చి ఈ మూవీని బికాస్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ట్రైలర్ చూసినప్పుడు మహాభారతంలో కనికుడు క్యారెక్టర్ని ఎగ్జాక్ట్గా మీరు, అంటే అంత క్రూయల్గా ఉండబోతుందంటారా మీ క్యారెక్టర్? కనికుడు గురించి మీరు వినే ఉంటారు. అది వాడి నీతి ఏంటంటే, నేను నాశనమయ్యే పరిస్థితి వస్తే నా ఎదుటోడు కూడా నాశనం అయిపోవాలి. ఎవరో చెప్పారు, అది నేను నాకు కరెక్ట్ ప్రాపర్గా తెలీదు అది ఎంతవరకు. అంటే స్టోరీలో ధృతరాష్ట్రుడికి సలహాలు ఇచ్చేవాడటండి కనికుడు. భీముడు దుర్యోధను చంపిన తర్వాత పెదనాన్న వీళ్ళని కలవడానికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వీడు సలహా ఇచ్చాడంట ధృతరాష్ట్రుడికి, అన్ని కొడుకుని చంపేశాడు. ధృతరాష్ట్రుడికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ఆయన హగ్ చేశాడంటే పిండి అయిపోతారు. అలాగా వాడు వస్తున్నాడు, వాడిని హగ్ చేసుకొని చంపేసేయి, ముక్కలు చేసేసాయి, నీ కొడుకుని చంపాడు అంటే, సరే భీముడు రాగానే ధృతరాష్ట్రుడు హగ్కి ఇన్వైట్ చేస్తే కృష్ణుడు పక్క నుండి అక్కడ బొమ్మను పెడతాడు, ఒక ఉక్కు భీముడిని పెడతాడు, స్టీల్ భీముడిని. అతను భీముడు అనుకుని పట్టుకొని పిండి చేసేస్తాడు అనమాట. కనికుడు అనేవాడు ఇచ్చే సలహాలు ఇలాంటి సలహాలు అనమాట అండి ఇది. అందుకని ఈ సినిమాలో అది సినిమాకి ఒక రిలేటెడ్గా ఉంటుంది అది. అందుకని ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమాకి కణిక పర్వం అని టైటిల్ పెడదాం అనుకున్నాడు డైరెక్టర్. కణిక పర్వం. నేను అన్నాను, కణిక పర్వం అనే టైటిల్ పెడితే అర్థం కాకపోవచ్చు, నాకే తెలీదు ఈ కథ గురించి అని గబగబ వెతికితే చాలా చిన్న ఎపిసోడ్ అది, భారతంలో చాలా చిన్న ఎపిసోడ్. అతని పేరు గేదెల రాజు కదా, విల్ గో ఫర్ గేదెల రాజు కదా, టైటిల్ మాసీగా ఉంటుంది అది అని పెట్టాం. అప్పుడే ఒక చిన్న పోల్ కండక్ట్ చేసాం అనమాట. గేదెల రాజు కేర్ ఆఫ్ కాకినాడ, గేదెల రాజు కాకినాడ తాలూకా. ఎందుకు కాకినాడ తాలూకా అంటే అప్పుడే ఈ పిఠాపురం తాలూకా అనేది పవన్ కళ్యాణ్ గారిది ఒక బాగా వచ్చింది, పాపులర్ ఎమ్మెల్యే తాలూకా. అవును.
సరే ఒకసారి అది పెట్టి చూద్దామని చెప్పి దాంట్లో పెడితే మోస్ట్ ఆఫ్ ది పోల్ ఎక్కువ మంది దానికే ఓట్ చేశారు. ఇంట్రెస్టింగ్. అండ్ తాలూకా అనేది ఏంటంటే ఇంతకుముందు తాలూకాలు ఉండేవి మనకి కదా, తర్వాత మండలాల కింద అవి ఎన్టీ రామారావు గారి టైంలో వాటిని క్యాన్సిల్ చేసి మండలాలే చేశారంటండి అప్పుడు. అండ్ ఊళ్ళలో కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే బాబు ఎవరి తాలూకా అని అడుగుతారు. అందుకని దీనికి సెట్ అవుతుందని చెప్పి పెట్టాం టైటిల్. బట్ ఈవేళ నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే టైటిల్ చాలా బాగుందండి, మాస్ టైటిల్ అని. వాళ్ళు ఏదో సరే ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనమాట. సో డిస్ట్రిబ్యూటర్ అనగానే మాట వచ్చింది. మీరేమైనా నిజాం రైట్స్ ఆర్ ఎనీ స్పెషల్ రైట్స్ తీసుకున్నారా డిస్ట్రిబ్యూషన్లో? క్యారెక్టర్ కోసం 12 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను. యాక్చువల్గా నా ఒరిజినల్ వెయిట్ 86 kgs. ఫ్రమ్ లాస్ట్ 15-20 years నుంచి అదే వెయిట్తో ఉండేవాడిని. ఒక్కసారి ఎగ్దమ్ నేను 12 kgs పెరిగా. ఇప్పుడు అది ఒక్కొక్క కిలో తగ్గించుకుంటూ వస్తున్నా. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బ్యాడ్ ఫుడ్. మీరు బాగా ఫుడ్డియా? సో రఘుకుంచ గారి ఫేవరెట్ డిష్ ఏంటంటే బాగా టైప్ క్రాబ్ కర్రీ చాలా ఇష్టం నాకు. హోమ్ మేడ్ అంటారా? ఎక్కడైనా స్పెషల్గా మీకు హైదరాబాద్లో ఇక్కడ చాలా బాగుంటుంది అని ఏమన్నా? నాకు హైదరాబాద్ నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. క్రాబ్ కర్రీస్ ఎక్కువ ఎక్కడ బాగుంటాయంటే మీకు ఈ సీషోర్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి, లైక్ మీకు వైజాగ్, కాకినాడ, బందరు, ఇట్లా సముద్ర ప్రాంతం దగ్గరగా ఉన్న ఊళ్ళలో వాళ్ళు బాగా వండుతారు క్రాబ్ కర్రీ. సో ఇక్కడ నాకు పెద్దగా ఎవరైనా చెప్తారేమో అని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా గోదావరి జిల్లాలో ఎవరైనా ఉంటే వాళ్ళు అడుగుతుంటా, మీ ఇంట్లో పీతల కూర అడిగితే నాకు పంపించండి అని చెప్పి సిగ్గు లేకుండా మా మాటలు అడుగుతా. సో అదొకటి బాగా ఫేవరెట్ డిష్ నాకు అది. మూవీ విషయానికి వస్తే చెబితే ఒక నిజం, చెప్పకపోతే 100 అనుమానాలు అనే ట్యాగ్ లైన్తో మీరు రిలీజ్ చేశారు. చూస్తే మీ క్యారెక్టర్ చూస్తే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆర్టిస్ట్ని చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అనేది వచ్చింది. అండ్ రిలీజ్ అయిన ట్రైలర్ మంచి బజ్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. కనెక్ట్ అయ్యారు ఆడియన్స్, బికాస్ ట్రైలర్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అంటారు. అది చూసినప్పుడు కనెక్ట్ అయ్యారు. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ అండి. ఎందుకంటే మేము ట్రైలర్ని కూడా యూట్యూబ్లో ఏమీ బూస్ట్ చేయలేదు, గాడ్ ప్రామిస్గా దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, అసలు బూస్టే చేయలే. చాలామంది ఏంటంటే సలహాలు ఇచ్చారు, ట్రైలర్ రిలీజ్ కాగానే ఒక బూస్ట్ పెట్టండి, ఒక 3 million, 4 million, 5 million చూపిస్తే మార్కెట్లో క్రేజ్ ఎక్కువ ఉంటుందని. బట్ అలాంటి క్రేజ్ మనకు అవసరం లేదు. ఆర్గానికల్లీ అది ఎలా వెళ్ళాలి అనేదే మాకు చాలా ఇంపార్టెంట్. బై గాడ్ గ్రేస్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్తూనే ఉంది. అది ఆల్మోస్ట్ మంచి రన్లో ఉందండి. ఆర్గానికల్లీ గర్వంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ చూసిన వాళ్ళందరూ నిజమైన వ్యూస్, ఇవన్నీ దొంగ వ్యూస్ కాదు. ఎందుకంటే మార్కెట్లో తెలియదే ఉంది మీకు, బయట డబ్బులు పెడితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకి వ్యూస్ దగ్గర నుంచి, లైక్స్ దగ్గర నుంచి, కామెంట్ల వరకు నుంచి అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఆ కామెంట్లు ఎవడో నార్తోడు పెడతాడు, వాడికి అది ట్రైలరా లేకపోతే మ్యూజిక్ వీడియో తెలియదు. వాడికి మ్యూజిక్ వీడియో బహుత్ వచ్చాయి అంటాడు, ఇదేమో సినిమా ట్రైలర్ అయి ఉంటుంది. మళ్ళీ మనం డిలీట్ చేసుకోవాలి అవన్నీ. ఇలాంటి ప్రమాదాలన్నీ ఉంటాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలామంది నుంచి ఫోన్లు వస్తున్నాయండి. నిన్న న్యూస్ పేపర్లో కూడా అది యాడ్ ఇచ్చాం అనమాట. మామూలుగా ఇలా ట్రైలర్ అవుతున్నాం అని చెప్పించి కింద ఫోన్ నెంబర్ పెట్టాం. కంటిన్యూగా కాల్స్ అయితే వస్తున్నాయి, బిజినెస్ కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాకి బిజినెస్ పరంగా ఒక చిన్న బజ్ రావడం అనేది, అంటే అక్కడ ఎవరు ఆర్టిస్టులు ఎవరు పెద్దగా నోన్ ఆర్టిస్టులు ఎవరు లేరు. ఏదో అందరూ కొంచెం అడపదడప వర్క్ చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు తప్పితే. బట్ ఎందుకో ఆ సోల్కి కనెక్ట్ అయ్యారు అని అనిపించింది. చాలా ఎంకరేజింగ్ ఉంది. 17th అంటే రిలీజ్ కాబట్టి నాకు తెలిసి 10th లోపు అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయని చెప్పి నాకు ఎక్కడో ఒక నమ్మకం ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే 25 years ఆల్మోస్ట్ కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది 25 years ఆఫ్ జర్నీ? నాకు ఏమి తెలియని టైంలో వచ్చేసాను నేను. అంటే నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే నేను హైదరాబాద్కి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత జెమినీ టీవీలో నేను యాంకర్గా వచ్చేటప్పటికి ఐ వాజ్ 21 అంతే. నేను ఆ టైం అంతే 21. ఆ టైంలో ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో BA మ్యూజిక్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ చేరాను. నేను గ్రాడ్యుయేట్ మ్యూజిక్లో గ్రాడ్యుయేషన్ చేద్దామని చెప్పి చేరానమాట అండి. ఇక్కడికి చేసుకోవడం, కాలేజ్కి వెళ్ళడం ఎలా ఉండేది. లక్కీగా ఏంటంటే ఫినాన్షియల్ ఇబ్బందులు ఏం లేవు. అంటే అరటిపండు తిని కొండ నీళ్ళు దాగి పడుకోవడాలు ఇలాంటివి ఉంటాయి కదా జనరల్గా చాలామంది సినిమా వాళ్ళ కష్టాలన్నీ ఉంటాయి కొన్ని. అవేం లేవు. ఎందుకంటే నాకు ఇంటి దగ్గర నుంచి పంపించారు, ఇంట్లో పంపించారు కాబట్టి వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు.
కొన్ని రోజులు నాకు అబ్జర్వ్ చేయడానికి టైం పట్టింది. ఈలోపు లక్కీగా నాకు ఏదో మూవీలో హీరోకి డబ్బింగ్ చెప్పాలి అంటే వాయిస్ టెస్ట్ కోసం పిలిచారు. ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇక్కడ ఫస్ట్ మూవీ. ఇదే అమ్మ కడుపు చాలగానే ఏదో మూవీ అండి అది. ఆ మూవీలో అతను హీరో వచ్చి సంజయ్ మిత్రా అనుకుంటా అతని పేరు, బెంగాలీ అబ్బాయి. అతనికి వాయిస్ టెస్ట్ చేశారన్నమాట. చేసి బాగుంది అంటే పాటలు పాడుతున్నాను కాబట్టి సింగర్ అవుదానే వచ్చాను నేను. బట్ అప్పటికి ఏం లేదు ఇక్కడ. ఐ థింక్ 25 years బ్యాక్ ఏం లేదు. అంత చెన్నైలోనే ఉంది ఇండస్ట్రీ. ఓన్లీ షూటింగ్స్ మాత్రం హైదరాబాద్లో అడపా జరిగేవి. మ్యూజిక్ ఇండస్ట్రీ అయితే అబ్సల్యూట్లీ జీరో. టెలివిజన్స్ ఉండేవి, ఇవే ఛానల్స్ ఇవి తప్పితే ఇంకేం లేవు. సో అప్పుడు ఈ డబ్బింగ్స్ వల్ల నాకు కొంచెం ఇన్కమ్ సోర్స్ అనేది బాగుండేది. డబ్బింగ్ చెప్తుంటే బాగా డబ్బులు వచ్చేవి. సో రాయల్ లైఫ్ అంటే నాకు చెప్పాలంటే అప్పుడు మా యాంకర్స్ అందరిలో ఫస్ట్ కారు కొనుక్కున్నది నేనే అనమాట. సో వీళ్ళందరిలో నేనే రిచ్ ఫస్ట్. 2 ఇన్కమ్ ఉండేది నాకు. ఇది యాంకరింగ్ అటు డబ్బింగ్ 2 కలిపి ఉండేవి అనమాట. ఇవి బ్యాలెన్స్ చేస్తూ జెమినీ టీవీలో ఈ యువర్స్ లవింగ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అప్పుడు. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా అది లాంచ్ అయింది. అంటే టైటిల్ ట్రాక్ చేశానమాట. అది ఎంత పవర్ఫుల్ ట్రాక్ అయిపోయిందంటే ఇప్పటికీ దానికి ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది కిడ్స్గా ఉన్నప్పుడు విన్నాము, కాలేజీకి వెళ్తున్నప్పుడు విన్నాము, అంటే అన్ని రకాలు విన్నారు, పెద్దవాళ్ళు విన్నారు. సో ఓకే, ఆల్ జనరేషన్స్ కవర్ చేసింది ఆ సాంగ్. అది ఇప్పటికీ నాకు అది ఒక రకంగా చెప్పాలంటే ఒక మార్క్ అనమాట అండి. నాకు రఘు గురించి అంటే ఒక మార్క్ లాగా ఇదైంది. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ టు పూరి జగన్నాథ్. మరి ఫస్ట్ మూవీ సెకండ్ బంపర్ ఆఫర్ వాళ్ళ తమ్ముడు గారు చేసిందంటే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా బాచిలో పాడారు లక్ష్మి. నుంచి కంటిన్యూగా పాడేశాను అతను సినిమాలు అన్నింటిలో మంచి మంచి హిట్ సాంగ్స్ అన్ని పాడాను నేను. అప్పుడే యువన్ శంకర్ రాజా గారితో పరిచయం. ఆయన సినిమాలు కూడా ఒక దగ్గర చాలా ఒక 40 సినిమాలు పాడాను, నా దగ్గర 40 పాటలు పాడాను. అప్పుడు 2009లో నాకు బంపర్ ఆఫర్కి మ్యూజిక్ చేసే ఛాన్స్ వచ్చిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా ఇస్తా ఇదేను. అదే ఇంకా అది కంటిన్యూ అయింది. ఒక 25 ఫిల్మ్స్ అన్నీ అయ్యే దగ్గర. అది కూడా ఆల్మోస్ట్. గారికి ఫస్ట్ కెమియో ఎందుకు చేయాలనిపించింది? ఫస్ట్ నుంచి ఉండిందా మనసులో కొంచెం కెమియో? సరదాగా ఏదో నాకు ఉండేది, యాక్ట్ చేయాలి అని ఉండేది. ఎప్పుడో సీరియల్ చేశాను, అది ఎక్కడో మూల లోపల ఉండేది. శాంతినివాసంలో లాస్ట్ రాజమౌళి గారు ఆ క్యారెక్టర్ నిజంగా తీసారా? అది సీన్స్ ఆయనే డైరెక్ట్ చేశారండి. రాజమౌళి గారు స్వయంగా నా సీన్స్ ఆయనే చేశారు. లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఆయనే. అప్పుడు చాలా అంటే చాలా ఇదిగా సరదాగా ఉండేవారు అనమాట ఆయన. ఆయనతో వర్క్ చేశాను నేను. తర్వాత ఏదో కొన్ని ఆ టైంలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ కూడా కొన్ని చేసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం గవర్నమెంట్ టైం అండి. ఆ టైంలో ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ కొన్ని చేశారు ఆయన. రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు. ఆ యాడ్స్లో కూడా నేను లీడ్ రోల్ చేశాను, 3-4 యాడ్స్లో అట్లు కూడా. అలా ఏదో ఊరికి సరదాగా చేసేవాడిని. ఈ తర్వాత నాకు కొంచెం యాంకర్ అయిన తర్వాత చాలామంది పరిచయాలు ఉండేవి అందరితో. వాళ్ళని అడిగేవాడిని, సరదాగా యాక్ట్ చేస్తాను, మంచి క్యారెక్టర్ చెప్పండి నాకు అంటే. వీళ్ళు ఏం చేసేవారు, సినిమాల్లో యాంకర్స్ ఉంటారు కదా, వాడికి పిలిచేవారు నన్ను. పిలిచేవారు. కరెక్ట్. ఇప్పుడు మామూలుగా న్యూస్ రీడర్ చదివే వాళ్ళకి సినిమాలో న్యూస్ రీడర్ ఉందా చేస్తారని అడిగినట్టే, దాంట్లో సినిమాలో యాంకర్గా ఉన్నప్పుడు యాంకర్గా చేసేవాళ్ళు. ఒక 2 చేశాక నాకు అర్థమైపోయింది వీళ్ళకి ఇలాగే వాడేటట్టున్నారని చెప్పి ఇక వద్దని చెప్పి దండం పెట్టేసి తప్పుకున్నానండి. తర్వాత ఈ పలాస సినిమాకి తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలో 1-2 సినిమాలు చిన్న చేశాను సరదాగా, చిన్న క్యామియోస్ లాగా. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, బాచి వీటిలో చేశానండి, కనిపించానండి. దెన్ ఈ కరుణ్ కుమార్ గారు పలాసాకి మ్యూజిక్ డైరెక్టర్గా అయిన తర్వాత నేను చేయాల్సిన చిన్న షావుకారు క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్ని అనుకున్నారు ఆయన, కన్నడ యాక్టర్ ఎవరో ఆయన. ఏదో ఐ థింక్ సమ్ మిస్ అయ్యారు, లాస్ట్ మినిట్లో మిస్ అయింది. సడన్గా వచ్చి మీరు చేసేయండి సార్ ఈ క్యారెక్టర్ అనమాట. అంటే నాకు అది చాలా టఫ్ క్యారెక్టర్గా అనిపించింది. ఎందుకంటే 4 షేడ్స్ ఉంటాయండి అందులో. 30 years, 40, 50, 70 4 స్టేజెస్ ఆఫ్ ఇది వేరియేషన్స్ ఉంటాయి. చెయ్యండి అంటే సరే ఓకే సార్ ట్రై చేస్తానని చెప్పి అనుకున్నాను. అదే టైంకి నేను నార్కోస్ వెబ్ సిరీస్ చూస్తున్నాను అనమాట. అందులో పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ చేసిన అతన్ని బాగా అబ్జర్వ్ చేశాను. అందులో కూడా అతను ఇట్లాగే ఉంటాయి, ముసలుడు అయిపోయే వరకు ఉంటుంది అతని క్యారెక్టర్ యంగ్ నుంచి. అది అప్లై చేసుకున్నాను, కొంచెం వర్కౌట్ అయింది సినిమాకి. తర్వాత ఇంకో యాక్టర్గా మళ్ళీ స్టార్ట్ అయింది కెరియర్. అన్నిట్లో మనం ఇందాక మాట్లాడినట్టు 5 different జోనర్స్లో అన్ని రకాలుగా వర్క్ చేసినప్పుడు రఘుకుంచ గారు పర్సనల్గా ఇందులో నేను బెస్ట్ ఇవ్వగలను ఏదనుకుంటుంటారు, యాక్టర్ గానా సింగర్ గానా? ఇట్స్ లైక్ యుల్ ఎంజాయ్ దట్ వర్కింగ్ అంటే
ఇవన్నీ పర్ఫెక్ట్గానే నేను ట్రై చేస్తానండి. ప్రయత్నం అనేది అయితే పర్ఫెక్షన్ కోసమే ట్రై చేస్తాను. బెస్ట్ అనేది అంటే నేనేంటంటే ఇదే చేయాలని మడిగట్టు కూర్చోలేదు. మనం ఖాళీగా ఉండకూడదు. నేను అదే అంటే ఇప్పుడు సినిమా రంగంలో మన ఉండేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక గ్రౌండ్లో ఉండాలి ఇప్పుడు. ఆ గ్రౌండ్ సినిమా అనే ఒక గ్రౌండ్లో మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు ఎంత వేగంగా పరిగెడుతున్నారో ఎంత స్లోగా పరిగెడుతున్నారో అనేది పక్కన పెడితే బట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు మనం ఆ లైన్ క్రాస్ చేయొచ్చేమో తెలీదు. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. చాలామందికి చాలా లేట్ ఏజెస్లో హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, చాలా లేట్ ఏజెస్లో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అయిన వాళ్ళు ఉన్నారు, లేట్ ఏజెస్లో టెక్నీషియన్స్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పెద్ద ఏజ్ ఇస్ నాట్, మన మైండ్ అనే దానికి ఆ ఏజ్ రాకుండా ఉన్నంతకాలం ఏమీ కాదు. యూ హ్యావ్ టు అప్డేట్ కదా ఎవ్రీడే. ఇప్పుడు ఈ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలి. ఐ హ్యావ్ సీన్ సో మెనీ చేంజెస్ ఇన్ మ్యూజిక్ అండ్ ఆల్, లైక్ అంటే 2 ట్రాక్ అనే ఒక రికార్డింగ్ నుంచి ఇప్పుడు మల్టిపుల్ అంటే థౌజండ్స్ ఆఫ్ ట్రాక్స్ మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చూశాను నేను స్లోలీ. నా అదృష్టం కొద్దీ నేను బాగానే కవర్ చేశాను ఇవన్నీని లక్కీగా. అది చేయడం వల్ల నాకు వాట్ ఈజ్ ఆ డిఫరెన్స్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నాకన్నా చిన్నోళ్ళతో తిరుగుతాను నేను ఎప్పుడు కూడా. నాకన్నా పెద్దలతో అసలు చచ్చిన తిరగనండి నేను. మా వాళ్ళు ఏదో 10th క్లాస్ అసలు పొరపాటును కూడా ఒకసారి పొరపాటున అనకూడదు కానీ మా వాళ్ళు 10th క్లాస్ అల్యూమిని పెట్టారు. 10th క్లాస్ బ్యాచ్. మళ్ళీ జీవితంలో అక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. లేనిపోని పెద్దరికాలు వచ్చేసి అక్కడికి వెళ్తే ఏదో అండ్ విలేజెస్లో ఎలా ఉంటుందంటే విలేజెస్లో మెంటాలిటీ, ఐ కేమ్ ఫ్రమ్ స్మాల్ విలేజెస్లో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చాలామందికి నా క్లాస్మేట్స్కి స్కూలింగ్ టైంలో పెళ్ళిళ్ళు అయిపోయి చాలామందికి. ఆడికి అయిపోయి ఆడు ఇంటర్మీడియట్కి వచ్చి పిల్లలు పుడతారు. డిగ్రీ వాడికి 10 ఏళ్ళకి పిల్లలు పెద్ద పెళ్ళిళ్ళు కూడా చేస్తారు వాళ్ళకి. మనవాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకి. వీడు ఏజ్ చూస్తే 35-40 లోపే ఉంటాడు వీడు. వీడికి ఏంటి 30 దాటితే ఇంకేముందిరా అంత అయిపోయింది, జీవితం లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్లో వచ్చేస్తారు వీళ్ళు. నేను ఫేస్ చేసిన మా బ్యాచ్ అంతా అలాంటి వాళ్ళే. ఓకే, చచ్చినా అసలు వీళ్ళతో గడవకూడతాను అని చెప్పి 2-3 సార్లు 10th క్లాస్ గ్రూప్లో స్కిప్ అయిపోయి నేను బయటికి వెళ్ళిపోయాను. ఓకే, వీళ్ళు మళ్ళీ నా తెలియకుండా జాయిన్ చేసేస్తున్నారు, దాంట్లో యాడ్ చేసేస్తున్నారు అన్నమాట. ఇంక తప్పట్లా. సో అందుకని ఏంటంటే టెక్నాలజీతో పాటు మనం ఎంత బాగా మనం కలిసి పరిగెట్టగలిగితే ఖచ్చితంగా మనం ఈ గ్రౌండ్లో నిలబడగలుగుతామండి. వీ షుడ్ మన టెక్నాలజీ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో కొంపలు అంటుపోతే ఏదో జరిగిపోతాయని ఏం కాదు అని అనుకోవడం చాలా పొరపాటు. కొంపలు అంటుకుంటే గ్యారంటీగా. ఇప్పుడు రూలింగ్ ఏఐని ప్రాపర్గా మనం చేసుకోగలిగితే మాత్రం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టూల్ అండి. ఇన్ విచ్ వేస్ రఘు గారు, ఎలా మనకి మీకు సింగింగ్ కానివ్వండి, మ్యూజిక్ కంపోజిషన్లో కానీ ఎలా యూజ్ అవుతుంటుంది? మంచి ఐడియాస్ తీసుకోవచ్చండి దాని నుంచి. ఇప్పుడు అంటే ఇందులో నాకు చెప్పడానికి ఇదే చాలామంది చేసేది అదే, ఎవరు చెప్పుకోరు. కానీ ఒక మంచి ట్యూన్ చేసుకున్నప్పుడు ఆ ట్యూన్ని మనం కనుక ఆ ఏఐలో అప్లోడ్ చేసి దానికి ఒక మ్యూజిక్ ప్రాసెసింగ్ కనుక దానికి మనం ఇది చేసుకుంటే ఒక మంచి అవుట్పుట్ పెట్టుకొస్తుంది. అంటే కొన్ని లేయర్స్, అద్భుతమైన లేయర్స్ వస్తాయి. ఎందుకంటే ఇట్స్ ఇంటర్నేషనల్లీ అది మహానుభావులు పెద్ద వాళ్ళందరూ క్రియేట్ చేసిన టూల్ అది. సో అక్కడ ఉన్న స్టాండర్డ్స్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా. ఆ స్టాండర్డ్స్ సమ్టైమ్స్ మనం ఇక్కడ రీచ్ కాలేకపోవచ్చు, ఇక్కడ మనం పనిచేసే వాళ్ళతో మనం రీచ్ కాలేకపోవచ్చు. కానీ మనకు అదొక ఐడియా వస్తుంది. అది ఆ ఐడియాని కనుక ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న ఇప్పటివరకు మనం చేసిన వర్క్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చేసే వర్క్ ఒక ఎత్తు. ఇప్పుడు నా నెక్స్ట్ మూవీస్ ఏదైనా నేను మ్యూజిక్ డైరెక్టర్ కమిట్ అయితే మాత్రం డెఫినెట్లీ కొత్త రఘు అని నేను అక్కడ చూపించుకోగలుగుతాను. అంత బాగా నాకు అది థ్యాంక్స్ టు అసలు ఆ ఏ కనిపెట్టినాడు ఎవడో మహానుభావుడు. కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్ కూడా ఉంది. అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇంత పాజిటివ్ ఉన్న దగ్గర కాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సింగర్స్ని రీప్లేస్ చేసేది వచ్చిద్దేమో అనేది వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది. సంథింగ్ అదేదో కొన్ని ఇష్యూస్, ఐ డోంట్ థింక్ సో నెక్స్ట్ ఇయర్కి చాలా పెద్ద బ్లండర్ జరుగుద్ది. వాళ్ళు నాట్ ఓన్లీ సింగర్స్, మ్యూజిషియన్స్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. రఘు గారు, అన్ని జోనర్స్లో ఇందాక మనం మాట్లాడిన 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మీరు చేయగలిగినా కూడా ఎక్కడైనా ఇండస్ట్రీని సరిగ్గా వాడుకోలేదేమో, ఇంకా కొంచెం పుష్ చేసి నలుగురిని ఇంకొక డిఫరెంట్గా ఇంకేదైనా చేస్తుంటే ఒక పొజిషన్లో ఉండేవాడినేమో, ఎక్కడన్నా ల్యాగ్ వచ్చిందని అనిపిస్తూ ఉంటుందా? చాలాసార్లు అనిపిస్తుంది. అంటే కష్టపడే తత్వం ఉంది నా దగ్గర అంటారు కూడా, వాళ్ళే అంటారు. ఇంకొకటి, ఏదైనా ఒక ప్రాజెక్ట్కి కమిట్ అయ్యానంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమా చూడను, నా 100% ఎఫర్ట్స్ పెడతాను.
ఆ సినిమాని నా భుజం మీద తీసుకొని మోస్తాను. సోషల్ మీడియాలో వాటి గురించి బాగా లేపుతాను. అది అందరూ అంటారు మళ్ళా, "చాలా బాగా కష్టపడతావు సినిమా కోసం. సినిమాని ఎంత ట్రూ లవర్ నువ్వు సినిమాకి. మరి నువ్వు ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని" వాళ్ళు నన్ను అడుగుతారు తిరిగి. నా డౌట్ నా మైండ్‌లో తిరుగుతూనే ఉంటది. పోనీ అడగడం మిస్టేక్ అనేది ఏం లేదు. అడుగుతాను నేను. ఒకసారి అడుగుతామండి. మళ్ళా రెండోసారి గుర్తు చేస్తాం. మూడోసారి మన నుంచి వాళ్ళు మొహం చాటేస్తున్నారు. అంత అవసరం ఏముంది అనిపిస్తుంది నాకు అది. వీళ్ళు ఓకే. ఏదో రోజు అట్‌లీస్ట్ ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్‌కి చాలామందికి నేను నచ్చుతున్నాను. చాలామంది వాళ్ళు నాతో వర్క్ చేయాలని చాలామంది వస్తున్నారు. సో, ఓకే ఫైన్. మనం ఇక్కడ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిందేమో. మేబీ రాబోయే 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఏదైనా నేను ఇంకేమైనా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతానేమో. యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎ సింగర్. నేనైతే ఎవ్రీడే అప్డేట్. పొద్దున్న లేచి గంటన్నర, 2 గంటలు కూర్చుంటాను టెక్నాలజీ మీద. కొత్తగా ఏమొచ్చింది మార్కెట్లోకి, ఏ టూల్ వచ్చింది, దీన్ని ఏంటి ఎలా అవసరమైతే కొనేస్తాను, టక్మని కొనేస్తా. అది యూజ్ అవని, యూజ్ కాకపోని కొన్ని డబ్బులు బాగా తగలేస్తాయి వీటికి, టెక్నాలజీకి. బట్ ఓకే, ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది కదా గ్యారంటీగా. ప్రెజెంట్ జనరేషన్స్ క్వశ్చన్కి వస్తే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను రఘు గారు మిమ్మల్ని. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు చేసిన వాళ్ళ మ్యూజిక్ చేసిన కంపోజ్ చేసిన మూవీస్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఇవన్నిటికీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్కి, మిగతా మీడియం ప్లాట్ఫామ్స్కి దే విల్ సెల్ చేస్తారు. కాపీ రైట్స్ కానివ్వండి సెల్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు మనం కాన్సర్ట్స్లో పాడినప్పుడు, మనం కాన్సర్ట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ కాపీ రైట్స్ అనేవి పడతాయి. ఎందుకంటే బికాస్ దే ఆర్ లైక్ ఓన్ సోల్ ఓనర్ కాబట్టి. అది అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు చూడండి, కొన్ని సాంగ్స్ని డివోషనల్ ఈవెంట్స్లో కనుక కొన్ని పాడి తీరాల్సి వస్తాయి. కొన్ని అందమైన సాంగ్స్ సినిమాల్లో వచ్చినవి, అన్నమయ్య సినిమా దగ్గర నుంచి మనం సీతారామ దాంట్లో ఉన్న పాటల వరకు చాలా పాటల్ని డివోషనల్ ఈవెంట్స్లో కూడా వాడాలి. బట్ వాటి మీద కూడా చాలా రైట్స్ పడుతుంటాయి. ఈ రైట్స్ అనేవి వీటిని క్లెయిమ్ చేసే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ సంబంధించిన ఓనర్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఇది ప్రొటెక్షన్ కోసం జరుగుతుందంటారా, లేదంటే లిమిటేషన్స్ పెడుతున్నారంటారా? యాక్చువల్లీ ఈ కాపీరైట్ ఆ చట్టం మరి ఎవరు దాన్ని క్రియేట్ చేశారో కానీ, వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారండి. ఈ రకంగా ఇది మిస్యూజ్ అవుతుంది చాలా చోట్లని. అంటే హక్కు లేకుండా పోయింది. ఇప్పుడు సినిమాలో ఒక యాక్టర్ ఏదో పాట పాడుకుంటూ పనిచేయాలి. ఇప్పుడు ఆ పాట పాడడానికి లేదు. ఇప్పుడు ఏది వితౌట్ మ్యూజిక్ మీరు పాట పాడినా సరే మీకు కాపీరైట్ పడుతుంది సినిమాకి. మీరు అన్నట్టు డివోషనల్ కాదు, దీనికి ఏమీ లిమిట్స్ ఏం లేవు ఇప్పుడు. అంటే కంప్లీట్ ఆడియో కంపెనీస్ రూలింగ్ అండి. నిజం చెప్పాలంటే ఆడియో కంపెనీస్ రూలింగ్. మాకు ఐపీఆర్ఎస్ అని ఒకటి ఉంటుంది. మాకు ఐపీఆర్ఎస్ అని అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్టులకి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక సాంగ్ మీద నాకు 15% రాయల్టీ రావాలి ఖచ్చితంగా. అది ఏంటి మీరు అన్నట్టుగా ఎక్కడన్నా పబ్స్లో వాడినా, లేకపోతే బయట ఎక్కడైనా ఎవరైనా పర్ఫామ్ చేసినా, ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్ పే చేయాల్సి ఉంటుంది. దాంట్లోంచి 15% రాయల్టీ నాకు, మ్యూజిక్ డైరెక్టర్ 15% వెళ్తుంది, లిరిసిస్ట్కి 15% వెళ్తుంది. మిగతాది ఆడియో కంపెనీకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎవడైతే కొన్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి రైట్స్ అన్నీ. బట్ ఇది మాకు రావాల్సిన బాధ్యత ఎవరిదంటే ఆడియో కంపెనీది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆ లిస్ట్ కరెక్ట్గా వెళ్ళదు అక్కడికి. అందుకే ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టరు సొంతంగా ఆడియో కంపెనీ పెట్టుకునే ప్లాన్లో ఉన్నారు అందరూ. అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ పెట్టామండి, ఆ రీల్కి నేను వేరే సాంగ్ ఏదో యూజ్ చేయాలి. నాదే నా సాంగ్ నేను ఒకదానికి యూజ్ చేయాలి. నాకు వెంటనే క్లెయిమ్ వస్తుంది. వెంటనే ఇమ్మీడియట్గా నాకు మెయిల్ వస్తుంది, కాపీరైట్ మెయిల్ వస్తుంది. అంటే నా పాటను నేను వాడుకునే హక్కు కూడా నాకు లేదు. వన్స్ సోల్డ్ అవుట్ అంటే ఆ అగ్రిమెంట్స్ అలా తయారై ఉన్నాయి. అది ప్రాబ్లం. దాని మీద ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మాదో గ్రూప్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్ది, లిరిసిస్ట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఎవ్రీడే దీని గురించి డిస్కషన్ జరుగుతుంటాయి. బట్ యాక్చువల్గా ఈ రాయల్టీ అనేది కూడా లేదు ముందు. 100% రైట్స్ అన్నీ టువర్డ్స్ ఆడియో కంపెనీసే. జావేద్ అఖ్తర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండగా పార్లమెంట్లో ఆయన పోరాడి తీసుకొచ్చాడు ఆ బిల్లు. ఆయన వల్ల ఈవేళ చాలామందికి పాపం ఇందులో చితికిపోయి
చాలామంది ఒక 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 కైండ్ ఆఫ్ కండిషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు ఆ టైంలో భూమిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన సాంగ్స్ ఆ తర్వాత చేయలేకపోయినప్పుడు వీటి నుంచి వచ్చే ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఈ దశలో యూజ్ అవుతుంది. లైక్ పెన్షన్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే యూజ్ అవుతుందో అలా కొంతమందికి ఇట్స్ యూజ్ఫుల్. అట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టు చిన్న చిన్న ఈవెంట్స్లో కూడా అవి కొన్ని సాంగ్స్ వాళ్ళు పాడకపోతే కనెక్షన్ మిస్ అయిపోతుంది కదా ఆడియన్స్కి. మధ్యలో కూడా మీకు అది రాజా గారిది బాలు గారిది ఇష్యూ కూడా అయింది అప్పుడు. ఇళయరాజా గారిది బాలు గారిది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. ఎందుకంటే మనకి ఇండియాలో లతా మంగేష్కర్ గారిది ఒకటి విన్నాను నేను. ఆవిడ ప్రతి పాట తన హక్కులు తనకే ఉండాలని ఆవిడ ఫస్ట్ నుంచి ఒకటి ఆవిడ డిజైన్ చేసి పెట్టుకున్నారు ఆవిడ. సో అందుకని ఆ టోటల్ వాట్ ఎవర్ రెవెన్యూ అంతా ఆవిడదే అని అంటారు. అది కరెక్ట్గా నాకు సరిగా ఐడియా లేదు అది. సేమ్ రాజా గారు కూడా చేసుకున్నారని ఆయన అన్నారు. అందుకే అప్పుడు బాలు గారిది ఆయనది ఇష్యూ జరిగింది. రీసెంట్గా ఆయనది కూడా ఏదో హైకోర్టు మీకు హక్కులు దీని మీద అని చెప్పి హైకోర్టు ఏదో ఒక సినిమా విషయంలో అదే అన్నా కదా, ఆ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ని బట్టే మీకు అక్కడ ఈ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు వాళ్ళు ఎలా రాసుకున్నారో, ఏ కండిషన్స్ మీద చూడకుండా మనం సంతకం పెడతాం, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. వీఆర్ లుకింగ్ ఇన్ వ్యూ ఆడియన్స్ ప్రాస్పెక్టివ్ అంటారు, బట్ క్రియేటర్ ఓకే సొంతంగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కానీ ఎక్కడికో పంపిస్తానో, లేకపోతే పెళ్లి చేసి పంపిస్తానో, లేకపోతే ఉద్యోగం పంపిస్తానో, తర్వాత వచ్చి నీ బిడ్డ కాదు, నీకు సంబంధం లేదు నీ బిడ్డ అంటే ఫాదర్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, సేమ్ ఇదే పెయిన్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. ఆ విషయంలో నడుస్తుంది, దాని మీద అయితే చిన్న వార్ అయితే మొదలవుతుంది. బట్ ఎప్పటికీ దాని రిజల్ట్ ఉంటుంది అనేది చూడాలి. సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా చాలా 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 సినిమాల్లో చేశాను. వాటిల్లో జనరల్గా అడిగే క్వశ్చన్ అనుకోండి, బట్ మాకు తెలుసుకోవాలండి రఘుగుంచ గారి ఫేవరెట్ ఏంటి? ఖాళీగా ఉన్నప్పుడు ఇది హమ్ చేస్తూ ఉంటాను, ఈ సాంగ్ నేను పాడినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని ఎంజాయ్ చేస్తూ పాడిన సాంగ్ అండ్ మీకు ఇష్టమైన సాంగ్. నేను పాడిన వాటిలో నాకు ఇష్టమైన పాట అంటే నేనింతే సాంగ్ అండి. చాలా ఫేవరెట్ సాంగ్ అది. అది నేను ఒక అది ఒరిజినల్గా ఎన్రిక్ సాంగ్, అది ఇంగ్లీష్ సాంగ్. ఆ టైంలో కాపీరైట్లు కాలేదు. పూరి గారు చాలా సినిమాల్లో తనకు నచ్చిన ఏదైనా ఇంగ్లీష్ సాంగ్ లేకపోతే ఒక రెఫరెన్స్ ఇచ్చేసేవాడు మ్యూజిక్ డైరెక్టర్స్కి. నువ్వే పాడరా ఈ పాట, నీ వాయిస్లో చిన్న క్రాక్ నాకు చాలా ఇష్టం అది అంటే. యాక్చువల్లీ చక్రి ఆ పాట కార్తీక్తో పాడిద్దామని చక్రి ప్లాన్ అనుకున్నాడు. చక్రి లేదు రఘుతో పాడిచ్చేసా అంటే వీళ్ళు బ్యాంకాక్ షూట్కి వెళ్ళిపోయారు అన్నమాట. అయితే ఇక్కడ ఆ రోజు మిడ్ నైట్ వెళ్ళాను చక్రి ఆఫీస్కి. సాంగ్ బాంబే నుంచి ప్రోగ్రామింగ్కి వెళ్ళింది. బాంబే నుంచి వచ్చి వెళ్ళేప్పటికి అది 1:30 అయింది. సౌండ్ ఇంజనీర్ ఏమో దాన్ని డౌన్లోడ్ చేసి అంతా రెడీ చేసి పెట్టాడు. చక్రి గారు ఆఫీస్లోనే ఒక రూమ్లో చేసేవాళ్ళం రికార్డింగ్, ఇలా మైక్ పెట్టేసి. చూస్తే చక్రి గారు ఏమో ఫుల్ టైర్డ్ అయిపోయి పాపం ఆయన నిద్ర ఉండేది, వీక్లో ఉన్నాడు మనిషి. బయట సోఫాలో నిద్రపోతున్నాడు కూర్చొని. 2 సార్లు వెళ్ళి ట్రై చేశాను, భయ్యా లేపితే లేతే లేవట్లా. ఒకసారి వెళ్ళి లోపలికి వచ్చి చేసేద్దామని చెప్పి సౌండ్ ఇంజనీర్ కలిసి 2:30 మొదలు పెడితే 3:30 ఫినిష్ చేస్తాను సాంగ్. అది ఆ సాంగ్ విని నెక్స్ట్ సీడీ వెళ్ళగానే ఆ సాంగ్ వినగానే పూరి గారు ఫోన్ చేసి నాకు బ్యాంకాక్ నుంచి, అరే నీకేం కావాలరా అన్నాడు. దేనికన్నా, ఏం పాడేవరా పాట, ఏం కావాలి చెప్పి నీకు ఏం కావాలి? నాకేం కాదు, నాకు బ్యాంకాక్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, ఇవి ఇదేంటి పైనాపిల్, అవి వాటిని కోసి దానికి వాడు షుగర్ పెట్టి ఎండబెడతారు, అవి చాలా బాగుంటాయి, అవి తీసుకురా వచ్చిన. ఎవా నేను అడిగిందేంటి, నువ్వు తెమ్మలదేట్రా అని. సరే నేను తీసుకొస్తాను. అప్పుడే iPhone 3 మార్కెట్లోకి వచ్చింది కొత్తగా, అది తీసుకొచ్చి గిఫ్ట్ చేసాడు ఆ సాంగ్కి. దాని తర్వాత ఆ సాంగ్కి నంది అవార్డు, చాలా అవార్డ్స్ వచ్చాయి సాంగ్. అవును, ఆ సాంగ్ ఇప్పటికీ అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఎవర్ గ్రీన్ అని చెప్పాలంటే ఇప్పటికీ మనసులో ఉండిపోయిన సాంగ్, ది బెస్ట్. అయితే ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక. ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, I miss you deep down in here. Oh, I miss you, oh, I miss you,
I miss you deep down in here. ఏదోలా ఉంది నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక. ఓ నో 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 నో. ఓ నో 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 నో. వావ్! ఆసమ్. అసలు ఎంత హోల్ సోల్ పెట్టి పాడారు మీరు. పూరి ఫస్ట్ ఒరే ఎవరు మిస్ అయ్యారా జీవితంలో? నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానండి. నేను ఒకళ్ళగా చాలా మంది మిస్ అయ్యాను, వాళ్ళందరూ తెలుసుకుని పడేసానని చెప్పా. పాడారంటారు, చెప్పారా? కాదండి, నిజం చెప్పండి, నిద్ర మధ్యలో పాడాను ఈ సాంగ్. 2:30 కంటే నిద్ర లేదు. 2:30 నిద్ర లేక గొంతు కొంచెం రఫ్ అయింది. ఆ సిచ్యువేషన్లో పాడిన పాట ఇది. ఇంకా బాగా ఎఫెక్టివ్గా వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు నేను పాడింది హాఫే, నిజం చెప్పాలంటే ఒరిజినల్ రికార్డింగ్ ఇంకా మీకు 100% ఉంటుంది ఆ ఫీల్. మిక్స్ కూడా అది చెన్నైలో ఆయన చేశాడు, మురళి అని చెప్పి. ఆ మురళి మిక్స్ చేస్తూ కూడా ఫోన్ చేశాడు నాకు, ఏం పాడేవరాగు సాంగ్, తమిళియన్ ఆయన. నాకు నిద్ర వస్తుంది పాట చేస్తుంటే, మిక్సింగ్ చేస్తుంటే. మరి మధ్యలో అసలు నక్లీస్ గోల్స్ కానివ్వండి, ఓణి వేసిన సాంగ్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ జోనర్స్ అంటే అన్ని రకాల అప్ అండ్ డౌన్ చాలా. ఐ కెన్ మాడ్యులేట్ అండి అన్ని, దేనికైతే మీకు ఇప్పుడు ఈ పాట పాడిన వాయిస్కి, ఇడియట్లో వాయిస్కి, జయ వీరంజనయ్య దుమ్ముర భేదమ్ము ఉంది సూపులోన సురుగు ఉన్నదిరో, పంబరపై కుర్రోడా బెండు తీసేసినోడా, అక్కడ ప్రేమిస్తాడొకడు, కుక్కను ప్రేమిస్తాడొకడు, చెల్లిని ప్రేమిస్తాడొకడు, తల్లిని ప్రేమిస్తాడొకడు, మరాలంటప్పుడు ఈ పిల్లని ప్రేమితే తప్పేమిటిరో. సూపర్. నక్లీస్ గొలుసు. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు చేసేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నకిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నకిలిసు గొలుసు. ఓణి వేసిన దీపాలు. ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులని తెచ్చను నా కంటికి, ఆటే దాగుడు మూత తన పాటే కోయిల కూత, మనసే మల్లెల మోత ఈ పర్వం దోచుకుపోతా, రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసునెప్పుడు చేరిపోయలే. చేస్తూ ఉంటారా? విల్ ప్లాన్ వన్ టైమ్ ఇట్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్. ఎవరైనా అనుకో మిమిక్రీ ఏమైనా చేస్తావు నువ్వు, కొంప తీసాను అడిగారు. చేశారా ఎప్పుడన్నా చేస్తూ ఉంటారా మిమిక్రీ చేసి పక్కన ఫ్రెండ్స్ అట్లా? చెయ్యొచ్చండి అది, కానీ మళ్ళీ మన మిమిక్రీలో కూడా ఎక్కడ పంపించేస్తారు అంటారా? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సరదాగా నేను కొన్ని నేర్చుకున్నాను. అప్పుడు ఏదో క్యాసెట్లో విని, సీడీలోనే విని కొన్ని మిమిక్రీ వాయిసెస్ ఇమిటేట్ చేయడం నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుంటే నేను ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళని నాతో ఒక పాట పాడించండి నేను సింగర్ని అంటే, వాళ్ళు చాలా వస్తుండు అన్నారు వాళ్ళు. సరే నేను వాళ్ళది ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడికి వెళ్ళేవాడు అనమాట. వెరీ బిగినింగ్ హైదరాబాద్ కొత్తలో. ఓ రోజు ఏదో గ్యాప్లో ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా 2 వాయిస్లు ఇమిటేట్ చేశా. వీళ్ళని స్టేజ్ మీద మిమిక్రీ ఆర్టిస్ట్గా వాడటం మొదలెట్టారు వీళ్ళు. ఒక 2 ప్రోగ్రామ్స్ చూసా, ఇది కాదు నేను అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి ఇదైపోయారండి ఇది. సో చేయొచ్చు, అది కూర్చుంటే అది పెద్ద కష్టమైన, అంటే ఏది కష్టం కాదు, మనకుండే ఇంట్రెస్ట్, మనం చేసే ప్రాక్టీస్ మీద కూర్చుంటే ఏదైనా వీ కెన్ డూ ఇట్ అండి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎండ్ చేసే లోపల మన గెదల్ రాజు మూవీ గురించి ప్రమోషన్ జరిగినప్పుడు ఒక కెఫేలో మీరు చేసిన జామింగ్ సెషన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాని ఎక్స్పీరియన్స్, బికాస్ జెన్జీ ఆల్సో కనెక్టెడ్ టు ఇట్, అండ్ జామింగ్ సెషన్, పబ్ కల్చర్ ఇవన్నీ ఇప్పుడున్న టైంలో జామింగ్ సెషన్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. కాబట్టి దాని గురించి అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది, రెస్పాన్స్ ఎలా వచ్చింది? మీరు ఈ సాంగ్, నాకు తెలిసి గెదల్ రాజు సాంగ్ కూడా ఒకటి మీరు పాడారు అందులో. లైక్ ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది అంటే ఇప్పుడు ఇవన్నీ అదే అంటున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్లో మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే లైవ్ కాన్సర్ట్, లైక్ బిగ్గెస్ట్ ఆర్కెస్ట్రా పెట్టి కొంచెం అట్లా పాడడం ఒకటి. దానిలోంచి బడ్జెట్ ఇష్యూస్ వచ్చి ట్రాక్స్ మీద పాట వచ్చింది. ఇది +1 ట్రాక్ పెట్టి -1 ట్రాక్ పెట్టి వాయిస్ మిక్స్ చేయడం. అప్పుడు ఈ ఆర్కెస్ట్రా అంత అవసరం లేదు. అదొక చేంజ్.
ఆ చేంజ్ నుంచి బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది. అంటే బ్యాండ్ కల్చర్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా రాక్ బ్యాండ్స్ ఉండేవి చాలా కాలేజెస్లో వాటిలో. కాకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ సాంగ్స్ పాడేవారు, కొన్ని హిందీ సాంగ్స్ పాడేవారు. అంటే 80% ఇంగ్లీష్ సాంగ్స్ పాడేవాళ్ళే రాక్ బ్యాండ్ కల్చర్తో ఉండేవారు అన్నమాట. ఇప్పుడు స్లోలీ నేను తమిళనాడులో ఒకసారి చెన్నైలో ఏదో పబ్కి వెళ్తే తమిళ పాటలు పాడుతున్నారు అక్కడ పబ్లో. ఇదేంటి మన దగ్గర తెలుగు పాటలు ఎందుకు పాడరు మన వాళ్ళు, నామోషా తెలుగు పాటలు పాడితే వినరా అని అనుకునేవాడిని. లైవ్ రియల్ స్టోరీ ఉంటుందంటే 3 ఫ్యాక్షనిస్టులు కూడా అంతే, 3 స్టెప్లు ఉంటాయి అన్నమాట. ఒక చోట మిస్ అయితే ఇంకో చోట మిస్ అయితే ఇంకో చోట లేపేస్తారు మొత్తం, అయిపోవాలంతే. అందుకని ఒక సింగిల్ స్టెప్ చేయరు వాళ్ళు, మొత్తం 3 వేస్తారు. ఏబీసీ ఉంటాయి వాళ్ళకి ప్లాన్లు, అది డిజైన్ చేసుకునే వాళ్ళు అటాక్ చేస్తారంట వాళ్ళు బేసిక్గా. అవి చాలా ఉంటాయి మీకు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు అనేవి, మంచి టైంపాస్ కార్లో పెట్టుకొని అలా వెళ్ళిపోతుంటారు. రీసెంట్గా మనం ఆమ్రో కెఫేలో చేసిన జామింగ్ సెషన్లో ఒక సాంగ్ వైరల్ అవుతుందని బస్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ గురించి ఒకసారి మీ నోట్తో. ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే, నదిలో నావకి దారైనావులే, ముసిరే రాతిరి వేకువవే, వలవేసావు ఏకంగా హృదయానికి గోరింకా, నన్ను దోచింది చాలింకా దొంగలి జోరీగా, ఊరికే చిరుగాలి ఏం చేయమంటవే, తొణికే సెలయేరా ఏం చేయమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చేయమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవే. అవసరం అండి. నాకు ఆ సాంగ్ మీరు పాడిన తర్వాత 90s మ్యూజిక్ వైబ్స్ వస్తున్నాయి నాకు. జెన్జీ అనుకున్నదండి ఇది 90s మ్యూజిక్ స్టైల్లోనే ఉండాలని. ఇన్స్పిరేషన్ కూడా చెప్తాను నీకు, ఏమి ఇందులో దాచుకోవాల్సింది లేదు. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా. బోస్ గారు రాశారు, చంద్రబోస్ గారు. ఎక్కువ వింటాను ఈ సాంగ్, ఇది తమిళ్లో కూడా వింటాను, తెలుగులో కూడా వింటుంటాను అనమాట. అలాంటి సాంగ్ ఒకటి వీళ్ళు అడిగారు కూడా, ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఒకటి కావాలి. ఎందుకంటే ఇది ఒక విలేజ్లో పిక్చరైజ్ చేయాలి న్యాచురల్గా. అంటే వాళ్ళు వర్క్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే, అంటే ఇందులో ఒక 2 పేర్స్ ఉంటాయండి. సో వాళ్ళ మధ్య జరుగుతున్న ఒక చిన్న కంటి భాష దాని మీద వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్. అనుకున్నప్పుడు నాకు టక్మని ఆ సాంగ్ ఒకటి చూపించడం కూడా జరిగింది. నా మైండ్లో కూడా నాకు ఎప్పటి నుంచో ఉంది ఇలాంటి పాట ఒకటి చేయాలని చెప్పి. తప్పట ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోయింది సాంగ్. దీని గోల కొత్త అబ్బాయి గిరిధర్ అని అతను నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అతను రాశాడు ఈ సాంగ్. లిరిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా రాశాడు. అంటే చిన్న పదాలు, తెలుగు పదాలు, అందమైన పదాలు. మ్యూజిక్ కూడా అంతే, అలా లేయర్లా ఉంటుంది తప్పితే ఎక్కడ లిరిక్స్ని డామినేట్ చేయదు. క్లియర్గా కనబడతాయి, క్రిస్టల్ క్లియర్గా. చాలామంది సాంగ్ని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారంటే, ఎస్పీబీ గారు ఉండుంటే ఈ పాట ఆయనతో పాడించి ఉండాల్సింది కదా అన్నారు. మీరు కాదు, నేను చేసేటప్పుడు నేను అనుకున్నాను ఆ మాట. అరే ఎస్పీబీ గారు ఉండుంటే ఈ పాట ఆయనతో పాడించుంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉండేది. ఎస్పెషల్లీ ఇలాంటి పాటలు ఆయన ప్రమోట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాడుతా తీగ అలాంటి ప్రోగ్రామ్స్లో మంచి పాటలను ఆయన చెప్పిన తర్వాత వినడం మొదలుపెట్టారు చాలామంది. సో అలా అది మిస్ అయ్యాను అనమాట. ఈ మిస్ బాలు గారు అంతేనా. కేదల్ రాజు గారి క్యారెక్టర్ ఇంత చేసే మెయిన్ క్యారెక్టర్ లాంటి సినిమా ఈ చేసిన లాస్ట్ ఫ్యూ మూవీస్లో యూ హ్యాడ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ని ప్లే చేశారు. కాబట్టి ఇలా ఫ్యూచర్లో రఘు గారి నుంచి రాబోయే ఎనీ న్యూ మూవీస్, ఏదైనా కొత్త క్యారెక్టర్స్ మా కోసం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఒక 3 సినిమాలు చేస్తున్నానండి. 3 సినిమాల్లో కూడా డిఫరెంట్ అంటే నాకు రాసే అంతెందుకు, నిన్న నైట్ ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీకి వర్క్ చేస్తున్నాడు ఆయన. చాలా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పర్సన్. మొన్ననే అతని గురించి డైరెక్టర్ చాలా చెప్పాడు నాకు. ఇతను చాలా విషయం ఉన్నాడు భయ్యా, పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో అని చెప్పి అన్నారు.
సరే ఓకే మనం ఆయన అన్నానని చెప్పి ఆయన మీద పడిపోయి భయ్యా నన్ను ఫ్యూచర్లో నేను అడగలేం కదా, అడిగే మనిషి కూడా కాదు నేను. అన్ఫార్చునేట్లీ రాత్రి 10:30కి అతను కాల్ చేశాడు నాకు. అనే నేను ఇప్పుడే మీ ట్రైలర్ చూశానని నేను నేను చేయబోతున్న కథలో ఒక మేజర్ రోల్ ఒకటి ఉంది. ఆ రోల్కి నేను సముద్రకని గారు అనుకున్నాను. యాక్చువల్గా నేను రాసుకున్నప్పుడు సముద్రకని గారు అనుకున్నాను. ఇప్పుడు నేను అది కొట్టేసి మీ పేరు రాసుకున్నాను అక్కడ అన్నాడు. వావ్, విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేస్తుంటారా? మొదలెట్టేస్తాను అంటే కథ కూడా చెప్పేసాడు తను. విచిత్రం ఏంటంటే ఆ ఊపులో మనోడు కథ కూడా చెప్పాడు. ఇంకా దీనికి ఎలాంటి లుక్ ఉంటే బాగుంటుందని అప్పటి నుంచి నేను ఆలోచన మొదలుపెట్టాను దాని గురించి. అండ్ నాకు ఇష్టమైన అంటే నేను చెయ్యాలి ఫ్యూచర్లో అనుకునేది నాకు ఏంటంటే ఫ్యామిలీ మెన్లో మనోజ్ బాజీ చేస్తాడు చూడండి, అలాంటి చాలా ఇష్టం నాకు. అంటే ఒక మిడిల్ క్లాస్ మెన్, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, వీడు చూస్తే ఒక పెద్ద రా ఆఫీసర్, వీడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఇంట్లో వైఫ్ ఫోన్ చేసి సాయంత్రం ఉల్లిపాయలు తీసుకురాంటది. అవును, కరెక్ట్. అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ బాజీ ఒక లుక్ ఇస్తాడు సార్. అప్పుడు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్ ఆర్టిస్ట్ అండి ఆయన. చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం. చిన్న క్యారెక్టర్ చేశారు హ్యాపీలో, బట్ స్టిల్ అది చాలా వైరల్ ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్ మీకు గుర్తుందా మనసులో? బ్లాంక్గా ఫేస్ పెడతాడు చూడండి, అది ఎంత ఇష్టం నాకు. అది అలా చూస్తాడు, అది భలే ఉంటుంది అది. సో అలాంటివి చేయాలని నాకు చాలా ఇష్టం. నా బేసిక్గా ఏంటంటే కొంచెం చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవుదామని ఉండేదన్నమాట నాకు. ఈసారి అయితే పోలీస్ క్యారెక్టర్లో చేశాను, బట్ అది కూడా నెగిటివే. హిడింబా అనే ఫిల్మ్లో చేశాను, ఒక ఏదది కమిషనర్ చేశాను. బట్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద విలన్ ఆ సినిమాలో. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. అలా కాకుండా ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్, ఒక ఇన్వెస్టిగేటివ్ మూడ్, యాక్షన్ మూడ్, ఇలాంటివి చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. రఘు గారికి ఒక ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందు, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బికాస్ 25 years అసలు అమేజింగ్ అండి. అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు కదా, ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఒక బిలీఫ్ అనేది ఉండాలి కదా. అంటే ఇప్పుడు వీడు ఒకదాన్ని నమ్ముకున్నాడు, సో ఓకే చావరేవో దీనిలో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అండ్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సపోర్ట్ కూడా నాకు అందరూ ప్రాపర్గానే ఉంది. ఇక్కడ నాకు ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏం ఉండవు. బేసిక్ నేను రోజులు అయిపోయింది, ఇంకా కొత్తగా వస్తాను కూడా నేను అనుకోవట్లేదు. రావు, ఏదైనా మన బట్టి ఉంటుంది. తెచ్చుకోవాలంటే మనమే తెచ్చుకోవాలి, అంతేగాని. ఓకే, రఘు గారి నుంచి ఒక ఓన్ మ్యూజిక్ బ్యాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఉందండి నాకు ఐడియా. ఎందుకంటే నన్ను అడిగారు కూడా చాలామంది. ఇక్కడ కొంచెం పెద్ద క్లబ్సే వాళ్ళు చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే కొంచెం నేను ఒక ప్రాపర్ జామింగ్ చేయాలి, దానికి ఒక జామింగ్ చేయాలి. ఒక మినిమం 10 to 15 days దాని మీద కూర్చోవాలి ఫస్ట్ చేసి. ఈ రెగ్యులర్ సాంగ్స్ కాకుండా కొత్తగా ఏదైనా క్రియేటివ్గా మనం అప్పుడు ఉన్నవే ఎస్పీబీ గారివే 40,000 పాటలు ఉన్నాయి, 40,000 సాంగ్స్. అంటే ఓకే, బయట పాటలు తీసేసేయండి, కనీసం 20,000 అన్నా ఉంటాయి సినిమా పాటలు. ఇంకా మంచిగా ఉంటాయి దానిలోనే. వచ్చే వాటిలో కొత్త పాటలు కూడా మనకి బ్యాండ్కి కూడా సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలి పాటలు. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్స్ పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఫ్యూచర్లో ఏ పాట చేయాలనేది బ్యాండ్కి పనికొస్తారా చూసుకోవాలి ఇప్పుడు. అవును, అంటే ఇంతకుముందు కూడా బ్యాండ్ అంటే చెప్తున్నాను మీకు. యూజువల్గా బ్యాండ్ అంటే మనకి ఇక్కడ పబ్లో 5 లైవ్ బ్యాండ్ మేళం అంటే ఉండేది కదా, అదే బ్యాండ్ మేళం. అవును, ఊళ్ళలో పెళ్ళికి వాళ్ళు వాయిస్తారు. మీరు నమ్మరు, నేను ఒక ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్తే అప్పుడే సాంగ్ రిలీజ్ అయింది నాది. అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది. సడన్గా సాంగ్ ఇదేంటి నా పాటలో ఉందనుకున్నాను. ఎందుకే రావడం. ఓకే, వెంటనే నేను పూరికి ఫోన్ చేశాను అక్కడి నుంచి. చేసి వినిపిస్తేవరా నీ పాట సూపర్ హిట్ రాలేడు. ఎందుకంటే అక్కడ బ్యాండ్లో పాట వాయించారు అంటే అది సూపర్ డూపర్ హిట్ అనమాట అండి. అందులో వాళ్ళు వైబ్ అవ్వాలి కదండి పాడినప్పుడు. వాళ్ళు హిట్ అయిన సాంగ్స్నే తీసుకుంటారు వాళ్ళు, అదనమాట. సో అప్పుడు బ్యాండ్ మేళం ఉండేది, ఇప్పుడు లైవ్ బ్యాండ్స్ అయ్యాయి. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకోండి, రెండు ఉన్నాయి. ఇక్కడ నచ్చేది చేయాలి, అక్కడ మెచ్చేది చేయాలి. అక్కడ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మాస్ సాంగ్స్ వెళ్తాయి. బ్యాండ్ మేళంలో వాళ్ళకి ఎక్కువ మాస్ సాంగ్స్ ప్లే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ నెక్లెస్ గుల్స్ లాంటివి ఇలాంటివి. సో ఐ కెన్ డూ బోత్. నేను అది చేయగలను, ఇది చేయగలను. అది ఆ డిఫరెన్స్ మైండ్లో ఉంది కాబట్టి రెండు చేయొచ్చు. సో గేదెల రాజు మూవీ 17th రిలీజ్ అవబోతుంది. ఓటీటీలో 1 monthలో వచ్చేస్తుంది, 2 monthsలో వచ్చేస్తుంది అలా అనుకునే ఆడియన్స్ వాళ్ళకి మెప్పిస్తూ మీరు ఇప్పుడు చెప్పండి, ఏ అంశం కోసం ఈ సినిమా చూడాలి మా వ్యూవర్స్ కోసం? ఇప్పుడు ఇక్కడ నాకు 2 కలిసి వచ్చే అంశాలు ఉన్నాయండి ఈ సినిమా సంబంధించి.
మొదటిది ఏంటంటే ఈ మధ్యకాలంలో రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, అప్పట్లో కన్సర్పాలెం టైంలో ఓటీటీ అంత ఇది లేదు. రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లిటిల్ హార్ట్స్ కానీ కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి ఈ మధ్య. అవి ఓటీటీలో చూడొచ్చు కావాలంటే, 4 వారాలు అయితే ఓటీటీలో వచ్చేస్తే చూడొచ్చు. కానీ జనం థియేటర్కి వెళ్ళి చూసారు ఆ సినిమాలు, ఎక్కడో కనెక్ట్ అయ్యారు, పాయింట్కి కనెక్ట్ అయ్యారు. అలా మా సినిమాకు కూడా ఆ లాస్ట్ ట్విస్ట్కి, దాని ముందు జరిగిన డ్రామాకి, ఈ క్రైమ్కి, థ్రిల్లింగ్కి, సస్పెన్స్కి ఎక్కడో కనెక్ట్ అవుతారు అనే ఆశ ఒక ఎలిమెంటు. సెకండ్ ఎలిమెంట్ ఏంటరా అంటే, మిడ్ సమ్మర్లో వస్తున్నాం మేము. అంటే April 17th, అంటే మిడ్ సమ్మర్, ఎండలు అదిరిపోయే టైం. సరదాగా ఏసీలో కూర్చుందని సినిమాకి వెళ్ళి బ్యాచ్ కొంతమంది ఉంటారు. అవును, తప్పకుండా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు రాదు ఇంట్లో. ఎంత అండ్ ఓ 100 రూపాయలు పెడితే సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చొని కాసేపు ఓ 3 గంటలు ఏసీలో గడిపేయచ్చు. సినిమా చూసినట్టు ఉంటుంది. అంటే సినిమాని ప్రేమించే పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు. సినిమా అంటే ఇష్టపడి ఫ్రైడే రోజు అది ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని సినిమా పిచ్చితో ఉన్న ప్రేక్షకులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది వెళ్ళి చూసారనుకోండి, ఆ 10 మంది అరే సినిమా బాగానే ఉంది, బాగుంది సినిమా అని ఒక మాట బయటికి వెళ్తే అదే అలా స్ప్రెడ్ అయ్యి శుక్రవారం రోజు సాయంత్రానికి మెల్లిగా బుక్ మై షో ఎరిపెక్కడం మొదలవుతుంది. దానికోసం హోప్తో ఉన్నాం. అది ఎలాగూ ఓకే, మీరు అన్నట్టుగా అమెజాన్లోనో లేదా నెట్ఫ్లిక్స్లో ఇందులో గ్యారంటీగా వస్తుంది. అది కూడా అయిపోవచ్చిందండి మాకు, ఎందుకంటే ఓటీటీ కూడా ప్రాసెస్ అయిపోవచ్చింది. బట్ కానీ ఇది థియేటర్లో ఎందుకు చూడాలి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అని అంటే, సౌండ్ డిజైనింగ్ బ్యూటిఫుల్గా చేసామండి. అంటే సినిమాలో ఆర్టిస్టులంతా కొత్త వాళ్ళే, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ టెక్నికలీ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ ఫిల్మ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ ఫిల్మ్. దీని మొత్తం మిక్స్ మొత్తం చెన్నైలో చేశాను. ఇది కంప్లీట్ డాల్బీ అంత సిస్టమ్ మొత్తం చెన్నైలో చేసాం. సౌండ్ ఫీల్ అనేది అలా చూసినప్పుడే విల్ గెట్ ఇట్. టాప్ స్టూడెంట్ ప్రియదర్శన్ గారు స్టూడియోలో డైరెక్టర్ ప్రియదర్శన్ గారు ఉన్నారు సార్, లీజీ గారు, అదే మొన్న ఆవిడ ఉన్నారు కళ్యాణి ప్రియదర్శన్, వాళ్ళ స్టూడియో అది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో ఇన్ చెన్నై. అందులో హరీష్ అని ఆయన సౌండ్ ఇంజనీరు. ఆయన ఎవరంటే రాజారత్న గారు అని ఆయన అసిస్టెంట్, కల్కి, కేజీఎఫ్ ఇవన్నీ చేసిన ఆయన. సో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. ఆయనతో ఈ సినిమాకి మేము వర్క్ చేసాం. బ్రిలియంట్ సౌండ్ ఇచ్చాడు. అంటే థియేటర్లో కూర్చున్న ఎగ్జాక్ట్ 2 hours ఫిల్మ్ ఇది. 2 గంటలు సినిమా. ఈ 2 గంటలు ఆడియన్ అనేవాడు కాకినాడలో ఉంటాడు, గేదెల రాజు చూస్తూ ఉంటాడు అంతే. మీరు చూసిన ట్రైలర్ కింద కూడా చూస్తే చాలా మంది కాకినాడ పీపుల్ కనెక్ట్ అయ్యారు. మీరు కామెంట్ సెక్షన్ చూసారు లేదో, ఐ సీన్ ఇట్. చాలా మంది మన కాకినాడ, నాట్ ఓన్లీ కాకినాడ ఫిల్మ్ ఇది, అంటే కాకినాడలో జరిగిన కథ కాబట్టి. బట్ పలాస సినిమా ఉంది, పలాసలో జరిగిన కథ, కానీ అందరూ చూసారుగా. అంటే ప్రతి టౌన్కి ఇలాంటి ఒక స్టోరీ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందులో డైలాగ్ ఉంటుంది కదా, నేను టీజర్లో, ఈ ఊళ్ళో జరిగే ప్రతి భయం వెనకాల ఒక కథ ఉంటుంది, ఆ కథలో ఖచ్చితంగా నేను ఉంటాను అంటాడు. అంటే వాడి క్యారెక్టర్ ఏంటంటే, డైలాగ్ ఉంటుందండి ఇదిలో ట్రైలర్లో, నిన్ను కొడితే తండ్రి కొడుకుని కొడుతుంటాడు, కొడుకుని తంతుంటాడు, తండ్రి వస్తాడు, అన్నాడు నా కొడుకన్నా వదిలేని అంటాడు. నిన్ను కొడితే ఆడి కోపం వస్తుంది, అదే ఆడిని కొట్టాననుకో నీకు ఆడికి కలిపి భయం వేస్తుంది, నాకు కావాల్సింది కోపం కదరా భయం అని చెప్పి పటాలు దంతాడు. సో వాడి క్యారెక్టర్ అది. అంటే వీడిని చూసి ఎదుటివాడు భయపడాలి. అది నిజంగానే నన్ను చాలామంది అంటే అసలు బయట చూసిన మనిషికి ఆ స్క్రీన్ మీద చూసిన సంబంధమే లేదా, యాక్షన్ కెమెరా అనగానే ఇంత క్రుయాలిటీ ఉంది మీరు అని నీలో అంటున్నారు వాళ్ళు. చాలా కలిసి వచ్చాయి. అంటే లావ్ అవ్వడం అదొకటి అండి మెయిన్, విగ్రహం కనిపించడం. మిట్ట సమ్మర్లో తీశాడు ఇది, మంచి మే నెలలో తీసిన సినిమా. అందులో కాకినాడలో శ్రీశోర్ ఏరియాలో ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇలా కారిపోతూ ఉంటుంది. ఆ జిడ్డుతోనే చేసాం. మొత్తం మొహం ట్యాన్ వెళ్ళిపోయి పిగ్మెంటేషన్లు వచ్చేసి అందరికీ. కానీ క్యారెక్టర్ రెగ్యులర్గా కనిపించింది. అది చూసేవాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా అనిపిస్తుంది. అది విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అండి. అండ్ తప్పకుండా అందరూ వెళ్ళి థియేటర్లలో వాచ్ చేయండి. అండ్ మనం ప్రోగ్రామ్ని ఇక్కడ దాకా వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి రఘు గారు. మీకు మరొకసారి థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన. అయ్యో ఇట్ వాజ్ ప్లెజర్ అండి. రఘు గారు, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎండ్ చేసేటప్పుడు ఒక జెన్జీ, యువర్ ఫేవరెట్ రీసెంట్ టైమ్స్లో ఉన్న జెన్జీ సాంగ్, ఇది చాలా బాగుంది అనిపించిన సాంగ్తో ఎండ్ చేయండి మా కోసం. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క, దీని యాసాలో తిక్క, నా గుండెల్లో పోతుందే ఉక్క. హో చికిరి చికిరి చికిరి
పడతా పడతా ఓ చికిరి చికిరి, ఇంకొకసారి ట్యూన్ పర్ఫెక్ట్ అవ్వలేదు నాకు ఇంకా. బట్ ఈ సాంగ్ ఈ మధ్యకాలం నేను చాలా రెగ్యులర్గా వింటున్నాను ఈ సాంగ్. ఇంకా దీన్ని ఫోకస్ పెట్టలా, వింటున్నాను కానీ నేర్చుకోవాలని ఫోకస్ పెట్టలేదు. కానీ ఈ మధ్యకాలం అయితే చాలా చాలా నచ్చింది సాంగ్. అంటే రెహమాన్ గారు మళ్ళీ ఒక వింటేజ్ కొంచెం వెనక్కి వెళ్ళి కొట్టారు ఆయన. ఈ కవి కవి అది ఇది ఆ సాంగ్ ఉంది సారా, ఆ ఫార్మాట్కి వెళ్ళి, అంటే ఆయన వదిలేశారు ఈ ఫార్మాట్. ఈ మధ్యకాలం లేదు ఇది, ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మ్యూజిక్. కానీ మళ్ళీ ఒకసారి వెనక్కి దిగి ఆయన 2 మెట్లు మళ్ళీ కిందికి వచ్చేసారు ఈ పాట. అందుకే అంత పెద్ద హిట్ అయిపోయింది సాంగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ రాఘు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవుట్. అండ్ చూసారు కదా, మరో వీక్ మరో గెస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి. తప్పకుండా చూడండి.